బాకీ న్యూస్ అకస్మాత్తుగా పెద్ద నోట్లు రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ నేత వి హనుమంతరావు. తమ డబ్బులు తాము తీసుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నోట్లు రద్దు చేసేందుకు 6 నెలల నుంచే కసరత్తు చేస్తే 2 నెలల క్రితం ఆర్బీఐ గవర్నర్ పదవి చేపట్టిన ఉర్జిత్ పటేల్ ఎలా సంతకం చేశారని విహెచ్ ప్రశ్నించారు. అంటే నల్లధనం అకస్మాత్తుగా అర్ధరాత్రి చేసి నువ్వు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టించకుండా నువ్వే అన్నో 6 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నావు అన్నాడు. మరి మీ గవర్నర్ పటేల్ ఎప్పుడు వచ్చాడు? 2 నెలల క్రితం వచ్చాడు. స్ట్రైన్ ఏమో ఆయనది ఉన్నది. మరి నువ్వు ఈ 100 నోట్లు ఎక్కడ పోయినాయి, 50 నోట్లు ఎటు పోయినాయి, 5 రూపాయల నోట్లు ఎట్లా పోయినాయి, 10 రూపాయలు ఏమిటండి ఇది? ఇంత అన్యాయము. ప్రజలు ఈనాడు తినడానికి ఇబ్బంది పడుతున్నారు. వాడు ఏమంటున్నాడు, అయ్యా నా 80,000 రూపాయలు బ్యాంకులు ఉన్నాయి, నేను 2,000 ఎందుకు తీసుకోవాలి, నా పైసలు తీసుకునేందుకు కూడా నాకు అడ్డంకులు అంటున్నారు. పెద్ద నోట్ల రద్దుపై ఎట్టకేలకు స్పందించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. నోట్ల రద్దు దీర్ఘకాలంలో దేశానికి మేలు చేసే నిర్ణయం అయినప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడుతున్న బాధను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందన్నారు. ఒక నిర్ణయం వెలువడింది. ఎవరు ఊహించిన విధంగా ఒక నిర్ణయం వెలువడింది. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం వెలువడిన వెంటనే నేను లెటర్ రాశాను కాబట్టి నిర్ణయం కూడా వచ్చేసింది అని కూడా ఒక హిస్టారిక్ డెసిషన్ గా కూడా చెప్పడం జరిగింది. నిజంగానే ఎవరైనా కూడా సామాన్యమైన మనమంతా కూడా ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఎవరైనా అడిగితే బ్లాక్ మనీ అరికట్టడానికి డిమానిటైజేషన్ చేస్తా ఉన్నారు, మీ అభిప్రాయం ఏమిటి అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని కానీ నన్ను కానీ కామన్ మ్యాన్ ఎవరు అడిగినా కూడా ఎవరైనా ఏమంటారు, మంచిదే కదబ్బా బ్లాక్ మనీని అరగడతా ఉన్నారు, అరికట్టడానికి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు, మంచిదే కదా, నిజంగానే వ్యవస్థ బాగుపడాలని అంటే బ్లాక్ మనీ అంతా అరికట్టగలిగితే మంచిదే కదా అని అనుకుంటాం. ఇవాళ మాత్రం పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నాం. ప్రజలెవరూ కూడా ఈ నిర్ణయం వల్ల సంతోషంగా ఉన్నాము మేము అని చెప్పే పరిస్థితులు ఇవాళ లేని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ దగ్గర నోట్ల మార్పిడిలో పిల్లలకు అనుమతి ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. ఉదయం నుంచి క్యూలలో నిల్చున్న తమ చిన్నారులకు డబ్బులు ఇవ్వకపోవడంపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలకు కరెన్సీ తరలించడానికి భారీ కంటైనర్లను సిద్ధం చేసింది రిజర్వ్ బ్యాంక్. మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర 16వ రోజు కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఇంకా గందరగోళం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి లైన్లో ఉన్నాం. అనేక మంది చిన్నారులు కూడా ఇంకా క్యూలో నిలబడి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఆధార్ కార్డు పట్టుకొని డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. అయితే ఈసారి మాత్రం దాదాపు నిన్నటి నుంచి ఎన్టీవీలో ప్రసారం చేసిన సందర్భంగా ఇక్కడ మొత్తం పిల్లలు ఎవరికి కూడా లోపలికి అలౌ చేయకోకుండా కేవలం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు మాత్రమే లోపల నోట్లు ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా పోలీసులు ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి కూడా మరి పంపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని వెనక్కి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇక్కడ పోలీసులంతా కూడా వాళ్ళని ఏజ్ లేని వాళ్ళని కూడా చూడొచ్చు. ఇక్కడ మరొక వైపు ప్రత్యక్షంగా ఇటువైపు పోలీసులు పిల్లల్ని ఎవరైతే ఆధార్ కార్డు తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా ఇక్కడే నిలిపివేసినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉన్నా కానీ వాళ్ళని ఎవరిని కూడా లోపలికి పంపించిన పరిస్థితి ఉందని చెప్పి కూడా పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. మనకు అందినటువంటి సమాచారం వరకు అయితే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఉదయం నుంచి క్యూలో నిల్చున్నారు. అయితే నిన్న ఎన్టీవీలో ప్రసారం చేసిన తర్వాత ఈ రిజర్వ్ బ్యాంకుకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా సిబ్బంది అయ్యేలాంటి ఇవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా బయట నిలిపేయడం జరిగింది. పోలీస్ 10 बजे 500 आदमी के बाद थी लाइन, 500 आदमी के बाद थी, सामने आने के बाद पुलिस वाले हटा दिए बच्चों को. बच्चे 17 साल के हैं ये बच्चे पूरे. क्या खाना कैसा रहना वो लोग, उन लोगों के स्कूलों के फीसा है, थोड़े बच्चे काम पे जाने वाले हैं, माँ बाप काम पे भेजते. आपको आधार कार्ड है, उम्र का आधार कार्ड है, बच्चों को तो देना पड़ेगा ना, बच्चे ठहर के क्या खाएंगे वो लोग, बच्चों को तो देना पड़ेगा ना. छोटों को मत दो, बड़ों को दो, बड़ों को दो सर. कोई इंसान है
वीजा नहीं है बच्चों के, आधार कार्ड नहीं बनाना था बच्चों का, 18 इयर्स के ही बच्चों का बनाना था। हाँ, तो लोगों का बैंक अकाउंट क्यों खुलाने लगा है, क्यों कर रहे भाई ये मैं ये बच्चों को, मेरे बच्चे दोनों भी वो है हैंडीकैप बच्चे हैं, डेफ एंड डम में आते, मैं उनको लेके लाइन में कल पूछ के गई, आज नहीं आने दे रहे। वजह क्या, पहले अनाउंस करना था ना, उनका काम था, न्यूज वालों का काम था कि बच्चों को मत लाइए, आप बच्चों को तकलीफ देना, हम लाइन में ठहरना, स्कूल खराब करना, हमारा काम खराब करना, क्या मतलब है? ये गवर्नमेंट का काम है, पहले अनाउंस करना। దాదాపు ఆధార్ కార్డు ఇవ్వాలంటే చిన్నపిల్లలకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే ఆధార్ ఇవ్వాల్సింది. ఇప్పుడు అవసరమైన డబ్బులు అవసరమైన సందర్భంలో ఇలా అందరినీ దూరంగా పెట్టడం బాగలేదని చెప్పి అనేక మంది తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరొక వైపు మనం చూడొచ్చు, ఇక్కడ కంటైనర్లు ఏవైతే ఉన్నాయో, ఈ క్యాష్ కంటైనర్లు ఏవైతే ఉన్నాయో, ఈ కంటైనర్లు కూడా ఈ హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు మొత్తం డబ్బును తరలించడానికి ఏర్పాటు చేసినటువంటి కంటైనర్లుగా మనం చూడొచ్చు. ఈ కంటైనర్లలో జిల్లాలకు తరలించేందుకు అమౌంట్ రెడీగా ఉంది. భారీ పోలీస్ సెక్యూరిటీతో పాటు వీళ్ళందరూ కూడా ఇక్కడ తరలించడానికి కూడా ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఆర్బీఐకి ఎక్కువ డిమాండ్ రావడంతో జిల్లాల నుంచి కూడా నోట్లు కావాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో దాదాపు ఒకేసారి 5 నుంచి 10 కంటైనర్లలో డబ్బులు తీసుకెళ్లాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆదేశాలు రావడంతో ఈ కంటైనర్లు రెడీ చేసినట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే క్యూలో చాలా మంది కూడా ఉన్నారు. ఈ క్యూ కూడా ఇంకా కొనసాగే అవకాశం ఉంది. దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నోట్ల ఎక్స్చేంజ్ ఉందని చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడే ఇంకా జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే చాలా మంది దళారులు వాళ్ళని బ్లాక్ మనీని మార్చుకోవడానికి పిల్లల్ని అడ్డాగా వాడుకుంటున్నారని వచ్చినటువంటి వార్తలు కూడా నిజం కాకపోలేదు. ఎందుకంటే కొద్దిమంది బస్ స్టాప్కు దగ్గరలో ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని ఇక్కడ లైన్లో నిలబెట్టి ఇక్కడ డబ్బు తీసుకున్న తర్వాత లైన్లో నిలబడ్డ వారికి 200 నుంచి 300 వరకు ఇస్తున్నారని స్థానికంగా ఉన్నటువంటి సమాచారం. అయితే ఈ క్యూ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఉంటున్నటువంటి సందర్భం ఉంది, కొనసాగుతూనే ఉంది. దాదాపు లైన్లలో ఉన్నటువంటి సిచ్యుయేషన్ మనం చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా నోట్ల మార్పిడి గందరగోళం కొనసాగుతుంది. సో ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాధాకృష్ణతో దినకరన్ టీవీ, హైదరాబాద్. బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.